హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఐసీఏఐ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ సిఏ ఫైనల్ ఆడిట్ పేపర్ అనే ఈ కాన్సెప్ట్ మీద మాట్లాడబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఎగ్జామినర్ మన పేపర్లో ఫస్ట్ చెక్ చేసేది ఏంటి అంటే కీవర్డ్స్. యాజ్ పర్ రిలవెంట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్ మనం ప్రజెంట్ చేస్తున్నామా లేదా అనేది డెఫినెట్గా చెక్ చేస్తాడనమాట. సో ఏంటి అంటే, మనము ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి అంటే, లైక్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్, మెటీరియల్ మిస్టేట్మెంట్స్, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. సో ఇలాంటి కీవర్డ్స్ అనేవి మనం ప్రజెంట్ చేస్తున్న ఆన్సర్లో ఉన్నాయా లేదా అనేది డెఫినెట్గా చెక్ చేస్తాడు. అండ్ అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, మన ప్రజెంటేషను ఎగ్జామ్లో ఎలా ఉండాలి అంటే 4 స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట. మనం ఏదైనా ఆన్సర్ ప్రజెంట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఇష్యూ or the fact of the case study given, and later on we have to link it with the relevant standard or provision or clause, and we have to make the application of that standard or provision or clause anamata. And last వచ్చేసరికి we have to write the conclusion. So 4 steps ఏంటి అంటే, ఫస్ట్ ఇష్యూ ఆర్ ఫ్యాక్ట్ ఏంటి, అండ్ దీనికి రిలవెంట్ స్టాండర్డ్ ఏంటి, ప్రొవిజన్ ఏంటి, క్లాజ్ ఏంటి, అండ్ ఈ ప్రొవిజన్ ఈ ఇష్యూకి ఎలా లింక్ చేసి మనం ఎలా అప్లై చేసి ఏం చెప్తుంది, రిలవెంటా కాదా, ఎంతవరకు ప్రొవిజన్ అనేది ఈ ఇష్యూకి అప్లికబుల్ అవుతుంది అన్నది మనం అప్లికేషన్ చేయాలన్నమాట. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు జంప్ టు ద కంక్లూజన్. సో ఈ సీక్వెన్స్లో ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది చేయాలన్నమాట. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ డైరెక్ట్గా వాళ్ళు దే విల్ జంప్ టు ద కంక్లూజన్, లైక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ రాస్తారు అండ్ దే విల్ జంప్ టు ద కంక్లూజన్. లైక్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, ద ఆడిటర్ మస్ట్ అబ్టైన్ ద రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ అన్న కంక్లూజన్ అయితే రాస్తారు. బట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద రీజన్ వై ద ఆడిటర్ మస్ట్ అబ్టైన్ ద రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. ఎందుకంటే ఎగ్జామినర్ అనేవాడు డెఫినెట్గా సిఏ ఫైనల్ స్టూడెంట్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, కాన్సెప్ట్ క్లారిటీ ఉందా లేదా అన్నది డెఫినెట్గా చెక్ చేస్తాడు. సో మనం ఇన్స్టిట్యూట్ని ఎలా కన్విన్స్ చేస్తాం, ఈ రీజన్ అనేది రాసి కన్విన్స్ చేస్తాం. నాకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంది, ఎందుకు ఆడిటర్ అనేవాడు రిటర్న్ రిప్రజెంటేషన్స్ అనేది అప్టైన్ చేయడానికి వ్యాలిడ్ రీజన్ ఏంటో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎలా రాయొచ్చు దీనికి ఆన్సరు, లైక్ ఈ రిటర్న్ రిప్రజెంటేషన్స్ అనేది మనం యాజ్ అన్ ఆడిట్ ఎవిడెన్స్గా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు, లేదా ఏదైనా మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ఆడిటర్ ఉంటే కనుక దీన్ని రెడ్యూస్ చేయడానికి కూడా ఈ రిటర్న్ రిప్రజెంటేషన్స్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఇన్స్టిట్యూట్కి ఇంప్రెషన్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇన్స్టిట్యూట్ అనేవాడు మన దగ్గర నుంచి లాంగ్ ఆన్సర్స్ అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయడు. ద ఆన్సర్ షుడ్ బి షార్ట్ అండ్ రిలవెంట్ అయి ఉండాలి. అండ్ అలాగే మీరు ఏదైనా ఆన్సర్ రాస్తున్నారు, స్టాండర్డ్ నెంబర్ మెన్షన్ చేస్తున్నారంటే డెఫినెట్గా అది యాక్యురేట్ అయి ఉండాలి అండ్ రిలవెంట్ అయి ఉండాలి. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కీవర్డ్స్ మీకు ఏదైనా తెలుసుంటే దాన్ని హైలైట్ చేయండి. అలాగే బుల్లెట్ పాయింట్స్ ఆఫ్ ప్రజెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ పేపర్ ప్రజెంటేషన్ చేయండి. అండ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు మార్క్స్ లూజ్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఏంటి అంటే, వాళ్ళు హాఫ్ ఆన్సర్ రాస్తారు లేదా ఇర్రెలవెంట్ ఆన్సర్స్ రాస్తారు, ఏదో ఒక ఆన్సర్ రాసేస్తారనమాట. సో పేజ్ ఫిల్ చేసినంత మాత్రాన మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. సో ద ఆన్సర్స్ అనేవి రిలవెంట్ అండ్ షార్ట్గా మెయింటైన్ చేయండి అండ్ రిలవెంట్ స్టాండర్డ్స్ రాయండి అండ్ కీవర్డ్స్ అనేది అండర్లైన్ చేయండి. సో డెఫినెట్గా మీ మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ ఇదే అనమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు షేర్ చేశానో డెఫినెట్గా మీ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్.